కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా నిప్పులు చెరిగారు. గడిచిన ఎన్నికల్లో గెలిచింది ప్రజల ఓట్లతో కాదు, దొంగ ఈవీఎంలతో అంటూ సంచలన ఆరోపణలు చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో అసలైన ప్రజా తీర్పేంటో చూసుకుందామని సవాల్ విసిరారు రోజా. చూసుకుందాం, ఈవీఎంలు లేకుండా, దొంగ ఈవీఎంలని మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో చూసుకుందాం. ఈవీఎంలు లేకుండా దొంగ తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ జరుగుతున్న రాజకీయంపై ఆమె తీవ్రంగా స్పందించారు. పవిత్రమైన లడ్డూను రాజకీయాల్లోకి లాగి అపహాస్యం చేయటం అత్యంత బాధాకరమని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఆయన అసలు మనిషేనా అనే అనుమానం కలుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్ధపు ప్రచారాలతో దేవుడి ప్రసాదాన్ని అవమానిస్తే భక్తులు ఊరుకోరని హెచ్చరించారు. వైసీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదని, తప్పు చేసి ఉంటే ఆధారాలతో సహా అరెస్ట్ చేయాలని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని కూడా వివాదాల్లోకి నెట్టడం కూటమి నేతల కుట్ర అని ధ్వజమెత్తారు. పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డుని అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక తప్పు చేసుంటే ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాన్నైనా కూడా అబద్ధపు ప్రచారం చేసి అవమానించాలని చూసుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పవిత్రమైన కొండ మీద